ఇగో దీపము ఇది పెట్టింది గిన్నె మూత ఇవి ఇప్పుడు చేస్తుందట పాపుడాలు అప్పడాలు కొన్ని ఎక్కువైనా పిల్లవాడు ఎంత చెయ్యి మనకి ఇస్తాకైతే అవి చేస్తున్నా కరెంట్ అయితే పోయింది. చెప్పు. ఇప్పుడు నువ్వు చేసిన పని అయితేనే పోతుంది రెండు చేసుకుందామంట. ఇప్పుడు నాన్నగారి కంటే చెయ్యి ఏమవుతుందంట సైలెంట్గా ఉంది ఇలా సైలెంట్ దయ్యాలు తిరిగినట్టు టైం మనమే మేలుకుతున్నాం మరి అందరు అన్నారు ఇంట్లో. ఇప్పుడు వాన కొట్టింది గంట సేపటి దాకా వాన వెలిసింది అందరు పండుకురు కానీ గిడ ఏంది కథ చెప్తామని స్టాండ్ వేసిర్రు చూపిస్తా నేను. ఇక వాన కొట్టి 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 గెలిచింది. కరెంట్ అయితే రాలేదు మరి ఒక్కడ సైడ్ కరెంట్ ఉన్నది ఒక వేరే ఊళ్ళే వేరే ఊరే అంటున్నాను నేను మరి పక్క ఊర్లో ఈయన ఊళ్ళు అడిగి ఈడ మైకు తెచ్చి పెట్టి ఇక్కడ స్టాండ్ వేసి కనబడుతున్నాయి. కానీ కరెంట్ పోవట్లా వాన కొట్టట్లా చీకటి ఉన్నది ఇట్లా పండుకురా అంతా. కరెంట్ వస్తే కొంచెం జనాలకు రిలీఫ్ అవుతుంది. ఇక మేమైతే అన్నం తినలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు నేను సెల్ఫీ కెమెరా పెట్టుకున్నాను. ఇప్పటిదాకా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా మా ఆడనే ఉన్నాం. పండుకూరు జరిసేపు నిద్ర పోయారు. మళ్ళీ వాన వేసినాక వచ్చినాం. వాన వచ్చినంతసేపు ఆటే ఉన్నాం. పోయినాక అర్ధ గంటకు వాన స్టార్ట్ అయింది. వాన స్టార్ట్ అయ్యి బంద్ అయినాక 10 నిమిషాలకు వచ్చినాం. చాలా రోజులకు పోయినాం. పోతున్నా కానీ ఆపరేషన్ కన్నాపరేషన్ నేర్చుకుంది. వండుతున్నాం తీసుకొని ఇస్తున్నాం ఉంటలేను ఎందుకంటే పని ఆ పని పని ఉంటుంది. వండుకున్నాడు మా శ్రద్ధ కూడా మా శ్రద్ధ అన్నీ వండుకుంది. ఇక ఒకడే వండదు. కరెంట్ వస్తే జర బాగుండదు. కొంచెం కరెంట్ వస్తే ధైర్యం వస్తుంది. జర ఆటోమేటిక్గా వస్తుంది. అదేం తెలియదు ఇక అట్లా అలవాటు అయిపోయో ఏమో. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే కరెంటుతో అంత పట్టలేదు. 2ంటికి వచ్చు 3ంటికి పోవు. మళ్ళీ పొద్దుకి 9కి వస్తుంది 10ంటికి పోతుంది. మళ్ళా మబ్బుల 1ంటికి వస్తుంది 2ంటికి పోతుంది అన్నట్టు ఉండే అప్పుడు గంట 2 గంటలు ఉంటే ఎక్కువ కరెంట్. అప్పుడు ఇట్లా ఫోన్లు లేవు కదా అప్పుడు. మళ్ళా ఇట్లా ఫోన్లు ఛార్జింగ్లు ఇట్లా అలవాటు కాలే అప్పటికి. ఉంటేనేమో కొట్టుకుని కింద పడి. కానీ ఇంకా కరెంట్ వచ్చినాక ఫోన్లు వచ్చినాయి. ఈ ఛార్జింగ్లు గిర్జింగ్లు అప్పుడు టెన్షన్ లేదు. టీవీ కరెంట్ వచ్చిందా ఆయన సినిమా ఏదైనా కొత్త సినిమా వస్తుంది ఆదివారం అయితే ఆయన చిట్టుకుని పోయి చూసుడే. అది చూసినంతసేపు కరెంట్ ఉన్నంతసేపు అట్లా 2-3 సార్లు అడ్వర్టైజ్మెంట్ వస్తే కదా సినిమా కాదు. అదే తగ్గొచ్చు అవి. ఇప్పుడు అన్ని ఛానళ్ళు 200-300 ఛానళ్ళు చూసుడే గట్లున్నది ఇప్పుడు. అప్పుడు కరెంట్ లేనప్పుడు ఫోన్లు ఉంటే ఛార్జింగ్లు పెట్టుకోకపోదురు. ఇంతలో ఉండకు అందరు నిమ్మలంగా మంచిగా కలిసిమెలిసి ఉండరు. ఇప్పుడు తనుకున్నాడు గినుకుని ఉండకపోతే అన్నదమ్ములు దొరుకుతా అనుకున్నాడు, దోస్తుగాళ్ళు కొట్టుకున్నాడు, అయ్యా వాళ్ళు తిట్టుకున్నాడు. నిజంగా ఉండకపో. కరెంట్ రాదుగా మాకు ఇలా. ఎవరికొవరు నడచలేరు. తిన్నావా ఇక? ఇవి 3 ఉన్నాయి. 3 ఉన్నాయా? పెడతాం. తిందరా మీదరా తినడు. పట్టి ఫోన్లో ఛార్జింగ్ లేదు పాపం. వాడు ఆడ వండుకున్నాడు కదా, వాడు ఒకడే వండుకుని పాపం అన్నాడు అయ్యి అది మిక్స్ చేసిన అంట. డైలాగ్ అట్లా పుట్టుకుంటున్నాయి ఇది. ఇంకా ప్లగ్గులు తీసేయాలి అసలు. ఇవాళ మెరుపులు ఉరుములు వస్తే ఉరుకొచ్చి మా తీసేద్దాం. కానీ ఉరుమితే తీసేద్దాం. ఇక్కడ ఉంటే అన్నం ఇక్కడ పెట్టు. అన్నం మెత్తగా పక్షాలకు మెత్తగా ఉండాలని మెత్త చేసినట్టుంది. కావాలని మెత్త చేసింది అని అంటది అన్నట్టు. ఇప్పుడు
అరే మెత్తగా అయింది అవును నిజమే అని అన్నది ఒకసారి కదా అంతే చేసినాను అదే మరి నిజం అదే అదే అంటున్నా ఇప్పుడు పలుపు మీద దించితే దించుకున్నాను పలుపు మీద పలుపు మిస్ అయింది మిస్ అయ్యి మెత్త అయింది అంతేనా కావాలని మెత్త చేసినావు నువ్వు ఎట్లా అనుకుంటా బాగా ఎట్లా అనుకోలేదు నేనేమనుకుంటా నువ్వు ఎట్లా అంటే అట్లే అయితే అన్నం విప్పేసి కదా అట్లా ఇంకా పక్షాలు కోసి కూడా చేస్తాను అది కూడా గరం ఉంది సరేనమ్మా ఒకటి వచ్చిందా ఏంటికన్నా ఏడొచ్చినాయి నాకు వస్తుంది పప్పు ఎక్కువ చారే ఉన్నాయి పప్పు 10 రూపాయలు పప్పు తెచ్చిన ఇంట్లో కొంచెము శనగపప్పు వచ్చింది అంతే గిడి వచ్చిన చారు ఈ గిడి అయింది చెంచా మోడీ పెట్టింది వస్తుంది చాలా లోతు లేదు ఇది అందుకే అర్థం పోసుకుంటున్నా అపార్థం చేసుకోదు కరెంటు పోయినాక దయ్యాలలో కూర్చొని తింటున్నాం మేమే బయట ఏదో పంచుకోండి వాళ్ళు చేనులో పోయి వచ్చిరేమో వీళ్ళకైతే అప్పడాలు మంచిగా ఉంటాయి దీనికంటే కదా చేసుకుంటా ఎట్లుంది చెప్పు చీకరా అయిపోతుంది జస్ట్ నా కరెంట్ వచ్చింది ఇప్పుడే నాదైతే అయిపోయింది బాగా తింటుండు నేను చేయి కడుకొచ్చుకొని ఇలా కొంచెం నూనె వేయండి మరి తెలంగాణ ఎట్లా చీకటి ఉంటుంది కదా మరి తెలంగాణ తీపి మట్ల వస్తే ముక్కలకు మొత్తం మన పొగ దూరుతుంది కదా నూనె కొంచెం పోయినా వద్దని ఆలోచిస్తున్నాను అంతే కరెంట్ వచ్చేసింది కదా ఇక టైం 10:40 అవుతుంది అసలు లేట్ అవుతుంది కదా 2 మంత్స్ లేట్ తిరుడు ఈ మధ్యలో ఇంత లేట్ ఎప్పుడు తింటాం ఇవన్నీ కదా కరెంట్ పోట్లా మన వాళ్ళు చుట్లా తింటే 9 తిని 9:30కు పోయి మిషన్ కుట్టొచ్చాను ఈ రోజు కూడా పోయింది అసలు అర్జెంట్ బ్లౌజ్ ఉంది రేపు ఇవ్వాలి తిని పోదామని మా చిన్న తొందరగా తినబెట్టిన 8 చేస్తే పాడి పోయిద్దామని చెప్పి దడ పోయిద్దామని చెప్పి 8:30కు పోయినా వాడికి అట్ట 10 దాకా కట్ అయింది 8కి పోయినా 10కి వచ్చి మిడికి కదా బ్లౌజ్ కుట్టలేదు పొద్దున్న లేచి పని చేసుకుని కుట్టాలి ఇక కథ చెప్తారు ఇంకా నేను మంచి కథకి కూడా కుడదాం అనుకున్నా కథ లేదు ఇంత లేదు అన్నీ అయిపోయినాయి మళ్ళీ మంచిగా దాన్నే అనుకుంది అలా